మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. ఐపీఎల్ గ్రాండ్ ఫైనల్ ఉంది. చెన్నైలో అండ్ కోల్కతా అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. దాని గురించి ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ వెంకట్, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. నేను ఎప్పుడు బాగానే ఉంటాను. అండ్ ఒక మంచి ప్లేస్ లో ఉన్నాం మనం. అండ్ ఇక్కడ చాలా ఫుల్ అయిపోతుంది. రియల్ గా చెప్పాలంటే మర్క్యూరీ హోటల్ అందరూ సాయంత్రం వచ్చి ఎంజాయ్ చేస్తారు. యూఆర్ ఆల్సో వెల్కమ్. యూ కెన్ కమ్ ఇన్ ద ఈవినింగ్ అండ్ హ్యావ్ ఫన్ యాక్చువల్లీ. ఎస్, మీరు అన్నట్టుగా గ్రాండ్ ఫినాలే 17th సీజన్ చాలా చక్కగా కొనసాగింది, అద్భుతంగా కొనసాగింది, సాఫీగా సజావుగా కొనసాగింది 17th సీజన్. అండ్ దట్ సన్ రైజర్స్ హైదరాబాద్ థర్డ్ టైం ఫైనల్లోకి వెళ్ళడం అనేది హైదరాబాదీస్ అందరికీ, ముఖ్యంగా తెలుగు వాళ్ళకు ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. చెన్నై వాళ్ళు, ఎందుకంటే తమిళ్ లింక్ కూడా ఉంది కనుక. ఎందుకంటే 6 years తర్వాత వెళ్తుంది. అబ్సల్యూట్లీ. అండ్ ఫైనల్ వెళ్ళినప్పుడల్లా కూడా వెంకట్ ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోలేదు. ఫస్ట్ టైం వాళ్ళు ఫైనల్ ఆడినప్పుడు 2009లో సౌత్ ఆఫ్రికాలో కప్పు కొట్టారు, ఆర్సీబీని ఓడించారు. తర్వాత 18లో కూడా మీరు అన్నట్టు 6 years ago బెంగళూరులో వార్నర్ అద్భుతంగా ఆడినటువంటి మ్యాచ్ అది, అప్పుడు కూడా ఓడించారు ఆర్సీబీని. అండ్ ఈ సంవత్సరం కోల్కతా అగైనెస్ట్ కోల్కతా కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచింది. అంటే ఆల్ టీమ్స్లో కన్సిస్టెన్సీ ఎక్కువగా కనబరిచినటువంటి జట్టు కూడా అదే, టాప్లో నిలిచారు. అండ్ ఇప్పుడు టాప్ 2 టీమ్సే మరొకసారి ఫైనల్లో ఆడుతున్నారంటే ఐ థింక్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది మ్యాచ్. అండ్ మనం చూసాం కదా, రాజస్థాన్ ఓడించినప్పుడు కూడా అద్భుతమైనటువంటి క్రౌడ్స్ ఎంజాయ్ చేశారు. అది చివరికి కొంచెం వన్ సైడెడ్ అయినట్టుగా అనిపించింది కానీ, బట్ ఇట్ వాజ్ అ గుడ్ మ్యాచ్ యాక్చువల్లీ. అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్లో రాణించారు. అదే పర్ఫార్మెన్స్ కొరకు నేను అనుకుంటాను అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు రేపు టుమారో. అసలు ఎవరు అనుకోలేదు సార్ నిన్న ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని. ఎందుకంటే ఆర్ఆర్ బౌలింగ్ బాగుంది, ప్లస్ బ్యాటింగ్ ఉంది లాస్ట్ దాకా. ఒక నిన్నటి మ్యాచే కాదు వెంకట్, బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ పర్ఫార్మెన్స్ కొనసాగిస్తున్నారు. అండ్ రియల్గా చెప్పాలంటే సంజు శాంసన్ కెప్టెన్ టాస్ గెలిచిన తర్వాత ఒక మంచి నిర్ణయంలాగానే కనబడింది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ను 180 లోపు కట్టడి చేశారంటే ఇట్ వాజ్ గుడ్ ఎఫర్ట్ అని చెప్పాలి. బ్యాటింగ్కు ఫేవరబుల్గా కనబడ్డాయి. బట్ సెకండ్ టైం సడన్గా చెన్నై వికెట్కు ఉన్నటువంటి బ్యూటీ సడన్గా మార్పు మనం చూసాం. బాల్ టర్న్ అయింది, తర్వాత స్కిడ్ అయింది. అండ్ పార్ట్ టైం స్పిన్నర్లు ఇప్పటివరకు అభిషేక్ శర్మ ఐ డోంట్ థింక్ 4 overs వేసినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా లేవు. షాబాజ్ అహ్మద్ కూడా జస్ట్ ఒక క్యాజువల్ స్పిన్నర్గానే ఉపయోగించారు. క్యాజువల్ స్పిన్నర్స్ ఇద్దరు కూడా బ్రహ్మాండమైనట్టు బౌలింగ్ కనబరిచారు. అండ్ షాబాజ్ నిన్న బ్యాటింగ్లో కూడా 120 for 6 అప్పుడు క్లాసెన్ తోటి ఒక మంచి పార్ట్నర్షిప్ అతడు నమోదు చేయడం, దట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్ యాక్చువల్లీ. సో ఓవరాల్గా మీరు అన్నట్టుగా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు, ఆల్ డిపార్ట్మెంట్స్లో రాణించారు. అండ్ ఫీల్డింగ్లో దేవర్ సూపర్ బండి. వాళ్ళకి తెలుసు 170+ స్కోర్ను డిఫెండ్ చేసుకోవాలి అంటే మంచి క్యాచెస్ తీసుకోవాలి. ఫీల్డింగ్లో 2s వచ్చే దగ్గర 1s ఇవ్వాలి, 4s వచ్చే దగ్గర బౌండరీస్ ఆపాలి. అదే ఎఫర్ట్ కనబడింది. అండ్ దే పుట్ దేర్ హార్ట్ ఇన్ టు ఎవ్రీథింగ్ అని అంటాం కదా. సో అలా పర్ఫామ్ చేశారు కనుకనే ఫైనల్లో ప్రవేశించారు. సో ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ ఫైనల్. సార్ కోల్కతాలో బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ ఉంది. యాక్చువల్గా మనకి నిన్నటి దాకా బౌలింగే బలహీనత అనుకున్నాం, కానీ నిన్న బౌలింగే బలమైంది. కోల్కతాని మనం కట్టడి చేయాలంటే, మ్యాచ్ గెలవాలంటే ఏం చేయాలి? చాలా మంచి క్వశ్చన్. అసలు యాక్చువల్గా ఇప్పటి వరకు చూసినట్లయితే ఈ వాట్ షుడ్ ఐ సే, ఈ ఇంపాక్ట్ ప్లేయర్స్ను ఉపయోగించుకోలేకపోయారు. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉండేదంటే ఓన్లీ బ్యాటింగ్లోనే చూసాం. బట్ అభిషేక్ శర్మ మంచి బౌలింగ్ చేయగలుగుతాడని అందరికీ తెలుసు. సమాద్ బౌలింగ్ చేయగలుగుతాడు, ఇంకా కావాలి. షాబాజ్ ఈజ్ ఎ గుడ్ బౌలర్ యాక్చువల్లీ. సో అభిషేక్ శర్మను నిన్న ఇంపాక్ట్ ప్లేయర్గా కాకుండా ఒక ఫుల్ ఆల్రౌండర్గా ఆడించడం అనేది ఇట్ వాస్ వెరీ బెనిఫిషియల్గా మారింది. అండ్ మీరు అన్నట్టుగా ఈ టోర్నమెంట్ మొత్తంలోనే, నిన్ననే కాదు అసలు యాక్చువల్గా టోర్నమెంట్ మొత్తంలోనే కొన్ని సర్ప్రైజెస్ కనబడ్డాయి. బియాండ్ ఎక్స్పెక్టేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ పర్ఫామ్ చేస్తూ వచ్చింది. అండ్ కమిన్స్ హ్యాస్ లెడ్ బై ఎగ్జాంపుల్ అండి. డౌటే లేదు. బౌలింగ్ చేస్తున్నాడు, రన్స్ ఇచ్చా కానీ వికెట్ తీస్తున్నాడు, కీలకమైనటువంటి చేంజెస్ చేస్తున్నాడు. అండ్ ఆస్ట్రేలియాకు సక్సెస్ఫుల్ క్యాప్టెన్. అండ్ ఇప్పుడు హైదరాబాద్ కూడా ఒక సక్సెస్ఫుల్ క్యాప్టెన్ లభించాడని చెప్పాలి. ఎందుకంటే మరొక ఆస్ట్రేలియన్ వచ్చాడు. అండ్ మనందరికీ తెలుసు ఆస్ట్రేలియన్ తోటి స్టార్ట్ అయింది హైదరాబాద్ యొక్క ఐపీఎల్ జర్నీ. గిల్క్రిస్ట్ ఫస్ట్ టైం, తర్వాత వార్నర్ సాధించి పెట్టాడు. అండ్ కమిన్స్ కూడా ఆ ఛాన్స్ చాలా చక్కగా ఉంది. సో 3 ఆస్ట్రేలియన్స్ హ్యావ్ రియలీ డన్ వండర్ఫుల్ జాబ్ ఫర్ హైదరాబాద్. సార్ స్టార్టింగ్లో కమిన్స్కి 20 కోట్లు పెట్టి కొన్నారు, ఎక్కువ పెట్టారు, అది ఇది అన్నారు. అలా అన్న వాళ్ళందరికీ ఇప్పుడు రేపు కప్తో కమిన్స్ సమాధానం. ఓన్లీ కమిన్స్ విషయం మాట్లాడుతున్నారు. బట్ వాట్ అబౌట్ స్టార్క్ ఆపోజిట్ టైం డ్రీమ్ లో ఉన్నాడు 24. అంటే ఇద్దరికి కలిపి 44 కోట్లు అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది. స్టార్క్ మనం చూసాం కదా అగైన్స్ హైదరాబాద్, ఫస్ట్ బాల్కే ట్రావిస్ హెడ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. సో ఇద్దరికి డబ్బు పెట్టడం అనేది ఐ థింక్ దే హావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అని ఇప్పుడు అందరు భావిస్తున్నారు. అండ్ స్టార్టింగ్ లో కొంచెం తడబడ్డాడు. కమింగ్స్ కూడా ఎక్కువ రన్స్ ఇవ్వడం చూసాం. స్టార్క్ అయితే చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ఐపీఎల్ జర్నీ అతనిది చాలా రోజుల తర్వాత మళ్ళీ రెజ్యూమ్ అయింది కనుక స్టార్క్ కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. బట్ వన్స్ ఈ గాట్ ఇట్స్ మొమెంటమ్ రిథమ్, డిఫరెంట్ స్టార్క్ చూస్తూ వచ్చాం. సో 2 ఆస్ట్రేలియన్స్, ఒకవైపు స్టార్క్, ఒకవైపు కమిన్స్, ఇద్దరు. ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ టుమారో.